కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ములే కాకుండా ప్రజల డబ్బు కూడా కోట్ల రూపాయల్లో కాజేసిన అబ్బయ్య చౌదరి కొల్లేటి గ్రామస్తులు ప్రతికోళ్ల లంక మధ్య ఉన్నటువంటి గత విభేదాలను పెద్దవిగా చేసి తమ నుంచి అబ్బయ్య చౌదరి తదితరులు కోట్ల రూపాయలు డబ్బు నొక్కేశారని ప్రతికోళ్ల లంక గ్రామస్తులు ఆరోపించారు. ఖాళీ స్టాంపు పేపర్లు, తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఆ భయంతోనే నియోజకవర్గం వదిలి వైసీపీ నాయకులు పారిపోయారంటున్నారు. తమ డబ్బు ఇవ్వకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామంటూ అబ్బయ్య చౌదరిని హెచ్చరించారు. వారు నిమిత్తం మరి అబ్బయ్య చౌదరి గారు మీ గ్రామాన్ని సర్దుబాటు చేస్తాను అని మా దగ్గర హామీ తీసుకోవటం, ఆ హామీని ఏ రకంగా అంటే మరి మీరు నాకు ఒక శాపపత్రాలు కానీ మీ దగ్గర ఉన్న ఆస్తి నా దగ్గర ఉంచినట్లయితే నేను మీ గ్రామాన్ని ఇరువురికి న్యాయం చేసి కలిపి మీకు చేస్తానడంలో మా గ్రామ ప్రభుత్వం కూడా నమ్మి మాకు ఉన్నటువంటి ఆస్తి ఈ ప్రభుత్వం మనిషికి 70 సెంట్ల కాడికి 2007 ఇవ్వడం జరిగింది. ఆ పట్టా భూమి పట్టాలు పాస్బుక్లు మరి తదుపరి ఈ గ్రామం మొత్తం మీద ₹1,00,00,000 ఆయన దగ్గర పెట్టడం జరిగింది. ఆయన సర్దుబాటు చేతలు కాదు అనుకుని మేము నమ్మి ఆయన చేతిలో పెట్టాం. రాను ఆయన ఏమి చేయబోగా మా డబ్బులు నాకు ఇచ్చేమాగా వాళ్ళకి వెళ్ళిన డబ్బులు 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేశారు. మిగిలిన 8 పంటాలు అంటే సత్తమంది వెళ్ళి అడిగితే మీరు మాకు ఓట్లే లేదు, మేము ఇప్పుడు ఇమ్ము అనేది కొంచెం ఇబ్బంది పెట్టారు.